20వ అధ్యాయము యోబు గ్రంథము 20:18 నుంచి కొన్ని మాటలు చూద్దాం. 22 వరకు చూద్దాం. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించుకొని ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించేస్తారు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి ఏముండదంట? సంతోషం ఉండదంట. క్రీస్తు లేకుండా మనం సంపాదించిన ఆస్తి పొందుతుంది, దానివల్ల మనకి సంతోషం ఉండదంట. వారు పేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనిను దాన్ని కట్టి పూర్తి చేయలేరు. వారు ఎడతెగక ఆశిస్తారు. తమ ఇష్ట వస్తువుల్లో ఒకదాని చేతనైనను తమను తాము రక్షించుకోలేరు. సంపాదించుకుంటాం క్రీస్తు లేకుండా దాని ద్వారా మనకేమీ రక్షణ ఉండదు. వారు మృంగివేయనిది ఒకటి లేదు కనుక వారికి క్షేమస్థితి నిలవదు. వారి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. చూసారు, క్రీస్తు లేకుండా మనకున్న సంపద అంట అక్కడ రాయబడిన సంతోషాన్ని ఇవ్వదంట, ఇంకా రక్షణ ఇవ్వదంట, క్షేమస్థితిని ఇవ్వదంట, ఇంకేమదంట 22లో అంటున్నాడు కదా, ఇబ్బందులు పాలు చేస్తుందంట. క్రీస్తు లేకుండా మన ఈ లోకంలో ఏది సంపాదించినా కానీ అది మన క్షేమం కాదు, అది మనకి లాభం కాదు. క్షేమము లాభం కాకపోయినా సరే అంతే, అవి రెండు ఒక వ్యక్తి అయితే అసలు ఇబ్బందులు పాలు చేస్తుంటాం. ఏం చేస్తుంది వల్ల? అది ఇబ్బందులు పాలు చేస్తాం. కనుక బైబిల్ ఏం చెబుతుంది? 3వ అధ్యాయం ఫిలిప్పీ మనం చదివాం కదా దేవుని వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంట ఈ లోకంలో ఏది సంపాదించినా సంపాదించలేకపోయినా ప్రభువైన యేసుక్రీస్తును మాత్రం మనము సంపాదించుకోవాలని. సంపాదించుకోవడం అంటే ఏంటి? క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఏంటి? క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఈ సెల్ ఫోన్ ఉంది కదా, దీనిని నేను కొంత అమౌంట్ చెల్లించి షాప్లో కొనుక్కున్నాను. ఇప్పుడు ఇది నాది ఏమవుతుంది? ఇది నా సొంతం అవుతుంది. ఇది ఇప్పుడు నేను ఏమవుతుంది? నేను సంపాదించుకున్నాను, వెల చెల్లించి సంపాదించుకున్నాను. ఇప్పుడు ఇది నాకేమైంది? ఇప్పుడు ఇది నా సొంతమైంది. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే కూడా మనము ఆయనను సొంతం చేసుకోవడం అన్నమాట. ప్రభు మన సొంత రక్షకుడుగా ఆయనను మన సొంతం చేసుకోవడం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకంలో మనము దేనిని సొంతం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రభువైన యేసుక్రీస్తును సొంతం చేసుకుంటే, ఆయన సంపాదించుకుంటే, ఆ తర్వాత నీవు క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత అవన్నీ సంపాదించుకున్న అవన్నీ నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, నీకు ఇంకా దీవెనకరంగా అవి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుని ఎలా సంపాదించుకోగలం? ఈ ఫోన్ అంటే డబ్బులు చెల్లించి సంపాదించుకుంటాం కదా. ఉద్యోగం కూడా ఏదైనా లంచం పెట్టో లేదా బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి సంపాదించుకుంటాం. మరి క్రీస్తుని ఎలా సంపాదించుకుందాం? క్రీస్తుని ఎలా సంపాదించుకోగలం? ఆయన అంగడిలో దొరికే వస్తువు కాదు కదా. పైగా ఆయన వెలబెట్టి కొనుక్కుంటే దొరికేవాడా? కాదు. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. ధనం ఉన్నవాడు ముందు వెళ్తూ ఉంటాడు. వాడు విఐపి అని పెట్టి వాడు విఐపి టికెట్స్ ఇస్తారు. వాళ్ళకి సపరేట్ గౌరవం, వారికి సపరేట్ రూటు, వారికి అన్ని విధాలా దొరుకుతాయి. డబ్బును బట్టి, డబ్బు ఉన్నవాడికి ఉన్నంతగా దర్శనాలు జరుగుతూ ఉంటాయి. డబ్బు ఉంటే వాళ్ళకి ఆ బొమ్మలు, ఆ దేవుడు అన్నవాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. దాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించి ఏదో ఆనందిస్తూ ఉంటారు, ఏదో బ్రాహ్మణం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అలా కాదు. ఆయనే మనం చూడండి, ఎంత గొప్పవాడైనా కానీ
యేసు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్గా ఏమి ఉండవు, అంటే ఒకవేళ ఇచ్చినా కానీ మనుషులు ఇవ్వడమే తప్ప దేవుడి దగ్గర అలాంటిది ఏమి ఉండదు. మరి ధనంతో కాకుండా మనం ఎలా సంపాదించుకోగలం క్రీస్తుని? మనం చదివినటువంటి వాక్య భాగంలో నుంచి చూద్దాం. యేసు ప్రభుని ఎలా సంపాదించుకోవచ్చు పౌలు గారు రాస్తున్నాడు. 7వ వచనం చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో పిలిపిలో వచ్చాయి 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారిని మనం సంపాదించుకోవాలి, సొంతం చేసుకోవాలి అంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన మనం సొంతం చేసుకోవాలంటే నీకు ఏది లాభదాయకంగా ఉందో దాన్ని నష్టపరుచుకుంటే అప్పుడు ఆయన నీకు సొంతం ఉంటాడు. నీకు ఏది లాభదాయకంగా ఉందో దాన్ని నువ్వు నష్టపరుచుకుంటే నీకు సొంతం అవుతాడు. అంటే ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెబుతున్నాం. ఆదివారం నాడు బిజినెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, హోటల్ బిజినెస్ కానీ ఇలాగే చాలా చిన్న మనం చేసుకుంటూ ఉంటాం కదా. అందరికీ ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ? మనకున్నది ఎంతమంది? ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటారు. ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు? 3 లక్షల మంది ఉంటారు. అంతేగా, అందుకంటే ఎక్కువ లేదు. అంత కూడా ఉండాలో లేదు, ఉంటారు 3 లక్షల మంది ఉంటారు ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగం. కనీసం 10% కూడా లేదు. మరి మిగతా వాళ్ళందరూ ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి. చిరు వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. ఏ వ్యాపారం అయినా కానీ ఎప్పుడు ఎక్కువ గిరాకీ ఉంటుందంటే ఆదివారం నాడు ఎక్కువ ఉంటుంది. ఆదివారం నాడు నీకు లాభదాయకంగా ఉన్నటువంటి ఆ బిజినెస్ని నువ్వు దేవుడి సన్నిధి వెళ్ళడం కోసం దాన్ని నువ్వు నష్టపరుచుకోవాలి. ప్రభు నీకు కావాలని. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆదివారం వ్యాపారం చేసుకుని బుధవారం శనివారం దేవుడి సన్నిధికి వస్తూ ఉంటారు. వారు దేవుని కొరకు నష్టపరుచుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది సేవకులు చూస్తూ ఉంటాను, గవర్నమెంట్ ఉద్యోగాలు, వారికి ఉన్నటువంటి వసతులు ఎన్నో వదులుకొని వారు దేవుడి సేవకు వచ్చి ఉన్నతంగా దేవుడి పరిచయలో వాడబడుతున్నటువంటి వారిని నేను చాలా మందిని చూశాను. ప్రభు కొరకు చాలా అపోస్తలుడైన పౌలు మనకు రాసినటువంటి ఆయనకి ఎన్ని వనరులు ఉన్నాయి. ఆయన గమలీయేలు పాదాల దగ్గర ఉన్నతమైన విద్యలు చదివినటువంటి వ్యక్తి ఆయన పౌలు గారు. సన్హెరీబు సభలో ఆయనకు మంచి మెంబర్షిప్ ఉంది. ఆయన సన్హెరీబు సభ అంటే మీకు అర్థం అవడానికి చెబుతున్నాం. మన ఏరియాలో అది అంటారు కదా, అక్కడ యూదుల మధ్య సన్హెరీబు సభ ఉంటుంది. మనకి ఏంటంటే మనకి అసెంబ్లీ కాకుండా ఇంకోటి ఉంటుంది. దాన్ని ఏమంటారు? దాన్ని మేధావుల సభ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? అది లోక్సభ ఏమో పైన ఉంటుంది కదా, ఇక్కడ మన రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంటాయి. రాజ్యసభలో మెంబర్షిప్ కావాలంటే ఏం కావాలి? అతనికి ఎమ్మెల్సీగా గెలవాలి. ఎమ్మెల్సీగా గెలిచిన వాళ్ళు రాజ్యసభలో ఉంటారు. ఒక ఎమ్మెల్సీ అవ్వదు. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యేతో సమానం. ఎమ్మెల్సీకి కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు. మనకి ముఖ్యమంత్రిగా చేశారు రాజశేఖర్ గారు. ఆయన ఎమ్మెల్యేకి గెలవలేడని రాజశేఖర్ రెడ్డి ఆయన మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు ఆయన కాలం. రాజశేఖర్ అప్పుడు ఎమ్మెల్యేగా గెలవాల మనకి రాజశేఖర రెడ్డి కాలం. ఆయన టైం బాగుండి రాజశేఖర్ చనిపోయాడు. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న రాజశేఖర్ సీఎం అయ్యాడు. అంటే ఎమ్మెల్సీకి అంత పవర్. ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే హోదా ఉంటుంది, క్యాబినెట్ హోదా కూడా ఉంటుంది. రిమైండ్ పెట్టారా అంటే పౌలు గారు ఒక రకంగా చెప్పాలంటే ఏ కేటగిరీలో ఉన్నారంటే ఎమ్మెల్సీ కేటగిరీలో ఉన్నారు. మన భాషలో మనకు అర్థం అవడం కొంచెం. సన్హెరీబు సభ అంటే అలాంటి మేధావుల సభ. వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన అన్ని మతపరమైనటువంటి, దేశానికి సంబంధించిన చట్టపరమైనటువంటి నిర్ణయాలన్నీ సన్హెరీబు సభలో తీసుకుంటూ ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి సన్హెరీబు సభలో పౌలు గారికి ఏముంది అంటే మెంబర్షిప్ ఉంది, ఎమ్మెల్సీ అయింది. ఇంకా చెప్పాలంటే ఆయనకి రోమా పౌరసత్వం ఉంది. ఇవాళ యుఎస్ పౌరసత్వంలో ఒకటి గొప్ప కదా. నేను అమెరికా ఉండని చెప్పుకుంటాడు. ఇక్కడ ఇండియాలో ఉంటా కూడా అక్కడ ఏదో ఓటు సంపాదించుకుని అసలు గొప్ప అనమాట. కేఎం పాల్ అని పెట్టి కింద ఏం పెడతారు? యుఎస్ అని పెడతారు.
ఆయన ఉండేదంతా ఇక్కడే తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. యుఎస్ అంటే గొప్ప, యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఉండడం అంటే అమెరికా పౌరసత్వం అంటే వాళ్ళ ప్రపంచంలో గొప్పతనం అన్నమాట. ఏ దేశంలో నీకు ఓటు హక్కుండా లేకపోతే అమెరికాలో ఓటు హక్కు ఉందనుకో, నేను అందరూ కూడా హుందాగా చూస్తాను. పౌలు గారికి రోమ పౌరసత్వం ఇన్ని ఉన్నాయి. పౌలు గారు అవన్నీ యేసు ప్రభుని సంపాదించుకోవడం కోసం ఆయన ఏం చేశాడంటే అవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాను. ఇంకా చూడండి 11వ వచనంలో చూస్తే అక్కడే నాకు ఏ విధమ చేత నేను ముందులో నుండి నాకు పునరుత్థానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థానముల ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. చూడండి, క్రీస్తుని సంపాదించుకోవడం కోసం ఎంఎస్సి పదవిని పెంట అంటున్నాడు. క్రీస్తుని సంపాదించుకోవడం కోసం ఆయన చదువుని పట్టాలని పెంట అంటున్నారు. క్రీస్తుని సంపాదించుకోవడం కోసం రోమ పౌరసత్వం పెంట అంటాయి. మీరు అనగలరా? మీరు అనగలరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ప్రభువుని సొంతం చేసుకుంటే యేసు ప్రభుని నువ్వు ఏది నీకు లాభదాయకంగా ఉందో, ఏది నీకు అతిశయంగా భావిస్తున్నావో, ఏది నీకు గొప్పగా ఉందో దానిని నువ్వు పెంటగా ఎంచుకోవాలి. కొంతమందికి కులం గొప్ప, వారి కులం వారి గొప్ప, ఎవరి కులం వారి గొప్ప. నీకు గొప్పగా ఉన్న నీ కులాన్ని నీకు పెంటగా ఎంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ రోజుల్లో అలా ప్రభు కొరకు లాభదాయకం ఉన్న వాటిని నష్టంగాను పెంటగా ఎంచుకుంటున్నారు. ఈనాడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఆయన సన్నిధికి వస్తున్నాం, ఆయన మాట ఎన్నో వింటున్నాం, కానీ ఆయన సొంతం చేసుకుంటున్నావా? ఆలోచించి మనం యాడ్స్ ఎన్నో చూస్తూ ఉంటాం. ఫోన్ ఆన్ చేస్తే బోల్డ్ అండి యాడ్స్ వస్తూ ఉంటాయి, రకరకాల వస్తువులు దాంట్లో యాడ్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మన ఫోన్ ఆన్ చేయని నువ్వు క్లిక్ చేస్తే ఎంత తక్కువ రేటు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాం కదా. వాళ్ళు ఆఫర్స్ వస్తాయి. ఆడవాళ్ళకి శారీస్ బోల్ చెప్తూ ఉంటారు. 2000 శారీ 200 వచ్చేది క్లిక్ కొట్టు అంటాడు. నొక్కితే శారీ 200 కదా, అదే 30 అవసరం కాదు, 200 జాకెట్ ఇవ్వరు, 2000 చీర అంటే బాగుందా, అదేదో మోసపోవాలి. అలాంటి మనం ఎన్నో చూస్తాం. కొన్నిసార్లు లక్కీగా వస్తాయి కూడా ఆఫర్స్. కానీ మనం చూసినట్టు సంపాదించుకోగలమా? సంపాదించుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇక్కడ దేవుడి సన్నిధికి వస్తున్నాం, కానీ దేవుడు సంపాదించుకుంటున్నారని ఫోన్లో యాడ్లో చూసి వాటిని అయ్యో మన వల్ల ఎక్కడ వదిలే అని నిరుత్సాహపడ్డంటే దేవుడి సన్నిధికి వచ్చి నేను ఎలా ప్రభుత్వం సంపాదించి నా వల్ల అవదలే అనుకుంటున్నాను. ప్రభుని మనం సంపాదించుకోకుండా ఈ లోపల ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే. దానివల్ల అవి నీకు ప్రయోజనాన్ని ఇవ్వదు, అవి నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వదు. పైగా అవన్నీ కూడా నీకున్నవన్నీ కూడా నిన్ను ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాయి. మా మామయ్య గారు 1972లో ఆయన బిఎస్సి బిఈడి చేశారు. ఆ రోజు 72లోనే ఓల్డ్ బిఎస్సి బిఈడి చేశారు. ఆ బిఎస్సి బిఈడి అయిపోయిన తర్వాత ఆయనకి ఏదో పోస్టుల ద్వారా ఈ బైబిల్ కోర్స్ ఏదో చేశారు. పోస్టులు చేసి దాంట్లో మంచి మార్కులు సంపాదించాడు. ఈయన రాసినటువంటి కాలేజీ చూసి బెంగళూరు వాళ్ళు వచ్చి మీరు చాలా బాగా రాశారండి, మీరు మాతో వచ్చేస్తే ఈ దేవుడి సేవలో మీరు బాగా వాడబడతారు, మేము మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం రండి అంటే ఆయన అన్నాడంట, నేను సాయిబాబు పడుకుని నేను రానంటే, లేకపోతే ఏదో చెప్పాడు, ఆయన తిరస్కరించాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన బిఏ డిగ్రీలు చదివాడు కదా, ఆ డిగ్రీ లాగానే బైబిల్ కూడా చదివాడు తప్ప ఇంటికి మార్క్స్ లేదని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన చాలా సంపాదించాడు. బిఎస్సి బీఈడి చదివి ఆ రోజుల్లో టీచర్స్ ఉద్యోగం సంపాదించి మ్యాథ్స్ సైన్స్ టీచర్ అయితే మంచి డిమాండ్ ఉంది. చాలామంది ప్రైవేట్, నేను ఆయన దగ్గర 10th క్లాస్ చదువుకున్నాను. అప్పుడు ఆయన కాన్వెంట్ వదిలితే, ఆయన ప్రైవేట్ వదిలితే
రోడ్లు ఖాళీ ఉండేవి కాదు, అంతమంది ఉండేవాళ్ళు పిల్లలు. ఒక్కొక్క బ్యాచ్ 500 మంది అలా ఉండేవారు 10th క్లాస్లో. చుట్టుపక్కల ఊళ్ళో అందరూ పంటపల్లిలో ఉండేవారు. అలా ప్రైవేట్ల మీద కోట్లాస్ సంపాదించారు. కోట్లాస్ చీరాలను మన గుంటూరు రోడ్లో ఉంటుంది కదా పెద్ద రోడ్డు, ఆ రోడ్డు ప్రక్కన 10 ఎకరాలు సంపాదించారు. విజయవాడ బెంగళూరులో అప్స్టైర్ బిల్డింగ్ ఉంది, బాపట్లలో 2 అప్స్టైర్ బిల్డింగ్స్ ఉన్నాయి. కోట్లు సంపాదించారు ఆస్తులు. కానీ అవి ఆయనకి మేలుగా లేవు, ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఇంట్లో భోజనం చేసి యోగం లేదు ఆయన. ఒకరోజు నాకు ఫోన్ చేసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఆయన ఎక్కడ భోజనం చేస్తున్నారంటే వల్లపూడి అయ్యప్ప గుళ్ళో పలహారం తింటున్నారు. ఆయన వారసుడు మనవు, ఆయన వారసుడు కొడుకు పెట్టారు. ఇద్దరు కలిసి కోట్లు అందుతుంది. కారులో వచ్చి ఆయన కడుపు ఎక్కడ నింపుకుంటాడంటే అయ్యప్ప గుళ్ళో పలహారం తింటారు. వాటర్లోకి వెళ్తే కోళ్ళు డబ్బు తిన్నారకి కావచ్చు. యోగం లేదు, డబ్బు ఉండగానే తినే యోగం లేదు. ఆయన ఇంట్లో భార్య ఉండి పెట్టారు. కొడుకు కోడలు భయంకరంగా హింసించేస్తున్నారు. సమాధానం లేదు, సంతోషం. చివరికి ఏమైందంటే 75 ఏళ్ల వయసులో పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అన్న కొడుకే తల్లిని ఇద్దరిని కూడా తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఇనప రోడ్డు పెట్టి తనకే బద్దలు పెట్టి చంపేశారు. ఆస్తి కోసం ఆ డబ్బు ఏం చేసింది? ఆయన బోర్డు సంపాదించారు తిరిగి తినక. ఆ సంపాదించిన ఆస్తి అంతా కూడా ఆయనకి మేలు చేయలేదు, ఆనందాన్ని ఇవ్వలేదు. ఆయనకి ఎలాంటి ఉపకారం చేయకపోగా అతనికి ఏమైంది? ఇబ్బంది కాదు. ఆఖరికి మరణానికి దారితీసిన ఆస్తి. బిడ్డలారా, క్రీస్తు లేకుండా మనం ఎంత సంపాదించినా అవి మనకి నిష్ప్రయోజనము, అవి మనల్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాయి. కనుక మన ఈ లోకంలో మొట్టమొదటి క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత మీరు ఏదైనా సంపాదించుకోండి, అవి మీకు ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు చాలామంది ఏవేవో సంపాదించాలని పరుగులు వెళ్తున్నారు. బైబిల్ చెబుతుంది, వారు పరుగెత్తే పరుగును బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుందని బైబిల్ చూడు. వాళ్ళు వేసే పరుగును బట్టి ఆ తీర్పు మనకు ఉండకుండా ఉండాలి అంటే మనము క్రీస్తుని సంపాదించుకుని ఆ తర్వాత మనం పరిగెడితే అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. మనం ధ్యానం చేసాం కదా, క్రీస్తుని మనం సంపాదించుకోవాలి అంటే మొట్టమొదటి ఏం చూసాం? మనం క్రీస్తుని సంపాదించాలంటే క్రీస్తుని మనం సంపాదించాలి. 7వ వచనం వల్ల చదివిన సమస్తమును కూడా మనం ఏం చేయాలంట? నష్టముగా ఎంచుకోవాలి. దేవుడికి స్తోత్రం. సమస్తమును మనం ఎప్పుడైతే నష్టంగా ఎంచుకుంటామో అప్పుడు అవన్నీ కూడా క్రీస్తు మనకి సొంతం అవుతాడు. అప్పుడు మనం సంపాదించుకునే అన్నీ కూడా మనకు మేలుకరంగా దేవునికరంగా ఉంటాయి. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంది అంటే, క్రీస్తుని సంపాదించుకుంటే ఏ మేలు కలుగుతుందో ఒక 4 విషయాలు మీతో చెప్తాను. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం? క్రీస్తు లేకుండా మనం సంపాదించినంతా కూడా మనకి బాధకరము, హానికరమే, లాభం లేదు, సంతోషం లేదు. ఎలా క్రీస్తుని సంపాదించుకోవచ్చు అంటే, ఏమి మనకు లాభదాయకం ఉన్నాయో వాటిని నష్టపరుచుకుని దాన్ని వెంటగా ఎంచుకుంటే క్రీస్తు మన సొంతం అయిపోతాడు. ఇప్పుడు నేను మీతో చెప్పాలన్న విషయం ఏంటంటే, క్రీస్తు మనం సంపాదించుకుంటే మనకి ఏమి లాభాలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే క్రీస్తు మనం సంపాదించుకుంటే మనకు కలిగే మేలు మొట్టమొదటిది 3వ అధ్యాయంలోనే 9వ వచనం చదువుతాం. క్రీస్తుని సంపాదించుకుంటేనంట మనకి ధర్మశాస్త్ర మూలమైన నీతి కాకుండా క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి మనకు అవ్వబడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకోవడం వల్ల మొట్టమొదటి మనకు కలిగేది ఏంటంటే, ధర్మశాస్త్రం
వలన వచ్చే నీతి కాకుండా క్రీస్తు వలన కలిగే నీతి మనకు వస్తుంది. క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి మనకు వస్తుంది. చెప్తాను మీకు అర్థమయ్యేలా చెప్తాను, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు, చెప్తాను మీకు అర్థమయ్యేలా చెప్తాను. యేసు ప్రభుని సంపాదించుకుంటే మనకు వచ్చే మొట్టమొదటి లాభం ఏంటంటే ధర్మశాస్త్రం వలన వచ్చే నీతే కాకుండా, అది వస్తుంది కంపలే, ధర్మశాస్త్రం వలన వచ్చే నీతే కాకుండా ఇక్కడ రాయబడి ఉంది క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి మనకి కలుగుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు వలన ఏం నీతి కలిగింది మనకి? క్రీస్తు వలన మనకి ఎలాంటి నీతి కలుగుతుంది? ఇప్పుడు పౌలు గారు అనుకుంటున్నాడు ధర్మశాస్త్రం వలన నేను చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చదివాడు పౌలు గారికి ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసాయింది. గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఆయన చాలా ఉన్నతమైన విద్య చదివాడు పౌలు గారు. ఆయన ధర్మశాస్త్రం అంతా నేర్చుకుని నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నీతిగా ఉన్నాను అనుకుంటాడు. ఆయన నేను చాలా నీతిగా యథార్థంగా ఉన్నాను అనుకుంటున్నాను. అయితే ఆయన ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసు ప్రభువారిని తెలుసుకుని ఆయన తన సొంత రక్షకుడిగా అంగీకరించాడో ఇప్పుడు ఆయనకి ఎలాంటి నీతి కలిగిందంట? ఆయన ధర్మశాస్త్రం వల్ల నీతి ఉన్నప్పుడు హింసకుడుగా ఉన్నాడు, దోషకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, పాపుల్లో ప్రధానుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని సంపాదించుకున్నాడో ఇప్పుడు అతను ఎలా మారిపోయాడు? పరిశుద్ధ పౌలుగా మారాడు. క్రీస్తు కొరకు అంతసాక్షి అయ్యేటట్టుగా మారాడు. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టే అంతగా, క్రీస్తు కొరకు సమస్తము నష్టపరుచుకున్నంతగా, వెంటగా ఎంచుకునే అంతగా అపోస్తులుడుగా చూశారు. ప్రభువుకు ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఇది ఎలా కలిగింది అతనికి? ఎలా వచ్చింది అతనికి? ధర్మశాస్త్రం వల్ల రాలేదు. ధర్మశాస్త్రం అతనిని క్రీస్తు వలన కలిగే నీతి అతనికి ఇవ్వలేదు. అతనికి క్రీస్తు వలన కలిగినటువంటి ఆ నీతి అతనికి ఎప్పుడు కలిగిందంటే యేసు ప్రభు సంపాదించినప్పుడే కలిగింది నిజమైన నీతి అంటే. అంతకు ముందు ఆయన ధర్మశాస్త్రం తెలుసు, యూదుడు, మత నిష్టలు ఉన్నాయి. చూడండి బైబిల్ గ్రంథంలో కొన్ని మాట చూద్దాం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమా పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు. వారు దేవుని యందు ఆసక్తి గలవారే, చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వారు అంటే అక్కడ ఎవరు? ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు, యూదులు. వారు అంటే యూదులు. వారంట వారు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునేవాడు. వారు దేవుని మీద ఆసక్తి గలవారు. వారు దేవుని ఆసక్తి గలవారు కానీ అంటున్నాడు వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు, వాక్యానుసారమైంది కాదు, క్రీస్తు వలన కలిగిన నీతి కాదు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, దేవుడి మీద ఆసక్తి ఎక్కువ ఉండాలి. యూదులకి దేవుడి మీద చాలా ఆసక్తి ఎక్కువ. మనం దేవుడు అనే పదాన్ని అవలేగా పలికేస్తాం, ప్రతిదానికి పలుకుతాం. దేవుడు అనే పదాన్ని ఊరికే పలికేస్తాం. అబద్ధాలు అనేది కూడా దేవుడు చూసుకుంటాడు అంటాం. చేసే తప్పుడు పనులు చేస్తూ కూడా దేవుడు చూసుకుంటాడు అని అంటాం. గబాలు ఏమాత్రం భయం ఉంది. కానీ ఇశ్రాయేలీయులు దేవుడు అనే పదాన్ని వాళ్ళు త్వరపడి మాట్లాడరు. దేవుడు అనే పదం వాళ్ళ దృష్టిలో చాలా పవిత్రమైనది, గొప్పది. వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ఉంటారు దేవుడి విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో. అయితే పౌలు గారు చెప్తున్నాడు వారు
ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళే, దేవుడు అంటే వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ క్రీస్తు వలన కలిగిన నీతి వాళ్ళకి కలగలేదు. వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఇక్కడ మీరు అందరూ ఎందుకు వచ్చారు? రైతు కూడా నిద్ర జరగొట్టుకుని దేవుడి అంటే ఆసక్తి కలిగి వచ్చారు, దేవుడి మీద ప్రేమ ఉండే వచ్చారు. కానీ మీరు క్రీస్తుని సంపాదించుకోకపోతే మీకున్న ఈ ఆసక్తి మీకు నీతినివ్వదు. మీరు క్రీస్తుని సంపాదించుకోలేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పరలోకానికి వెళ్ళలేరు. ఈ ఆసక్తి మీకు ప్రయోజనకరమైనది కాదు. మీకున్న ఈ ఆసక్తి ప్రయోజనకరంగా మారాలి అంటే మొట్టమొదటి మీరు ఏం చేయాలంటే క్రీస్తుని మనం సంపాదించుకోవాలి. ఇశ్రాయేలీలు మాకు ధర్మశాస్త్రం మాది, యెహోవా దేవుడు మా దేవుడు, వాళ్ళకి దేవుడు అంటే ఆసక్తి, మతం అంటే ఆసక్తి, గ్రంథం అంటే ఆసక్తి, కానీ దేవుడు వాళ్ళ సొంతం చేసుకోవట్లేదు. వాళ్ళకి కావలసిన మతం, వాళ్ళకి కావలసిన నిష్ట నియమాలు. చూడండి దేవుని వాక్యంలో లూకాసు వార్తలతో మనకు అర్థమవుతుంది కొన్ని మాటలు. లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుండి చూద్దాం. 18:9 నుండి. తామే నీతిమంతులమని చూడండి, తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులు తృణీకరించువారంట. ఎవరైనా ఇశ్రాయేలీయులు, వీళ్ళు మతనిష్ట కలిగినటువంటి వాడు. వీళ్ళకి మతం కావాలి, నిష్ట నియమాలు కావాలి, ధర్మశాస్త్రం యొక్క విధులను వారు ఆచరించాలి అనుకుంటా ఉంటారు. వాళ్ళ గురించి చెబుతున్నాడు ఇక్కడ ప్రభు వారు చెబుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మతంతో నిష్ట నియమాలతో మనం నీతిని సంపాదించుకోవాలి. మతంతో క్రైస్తవ మతం పుచ్చుకుంటే మీకు నీతి రాదు. క్రైస్తవ మతంలో దిగితే మనం నీతిమంతులం అవ్వం. క్రైస్తవ మత ఆచారాలు పాటిస్తే మనం నీతిమంతులం అవ్వం. ఎప్పుడు నీతిమంతులం అవుతామంటే క్రీస్తును మనం సొంతగా సంపాదించుకున్నప్పుడు, సొంత రక్షకుడిగా మనం సంపాదించుకున్నప్పుడు మనకి నిజమైన నీతి అనేది మనకు కలుగుతుంది. దేవునికి ఇస్తాం. నువ్వు బాప్తిజం మతపరమైన బైబిల్ గ్రంథం చదువుతూ నువ్వు బాప్తిజం పొందాలి కనుక మతంలో దిగి బాప్తిజం పొందిన వాళ్ళకి నీతి రాదు. నువ్వు యేసు కోసం నీకు ఏమి లాభం ఉండదో వాటిని నష్టపరుచుకుని పెంటగా ఎంచుకుని ఆయన నువ్వు సొంత రక్షకుడిగా నువ్వు సంపాదించుకుని ఆ తర్వాత నువ్వు బాప్తిజం పొందు, నీకు నీతి వస్తుంది. ఆ తర్వాత ప్రభు బలలో పాల్గొంటూ నీకు నీతి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు చెప్పే బోధలు విని బాప్తిజం పొందకపోతే మన సంఘంలో నిర్లక్ష్యంగా చూస్తారు. బలలు ఎవరు అందరూ బలం తీసుకుంటారు, నేను తీసుకోవడం. కొంతమంది అందరూ బలం ఒక్కదాన్ని అయిపోయినని తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అది చిత్రమైన వాళ్ళు ఉంటారు. పెళ్లికి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉద్రేకాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదంతా మతపరమైనటువంటి నియమాలు. ఇవన్నీ నిష్ఠ ఇవి కాదు. ప్రభు బలం తీసుకున్న వాళ్ళలో 190 మంది నియమంతో తీసుకుంటున్నారు, నిష్ఠతో. అది తీసుకోవాలి కనుక ఇది ఒక పద్ధతి కనుక తీసుకుంటున్నారు, ఆచారపరంగా తీసుకుంటున్నారు. నువ్వు ఆచారపరంగా ప్రభు బలంలో పాల్గొంది, ఆచారపరంగా నీవు బాప్తిజం పొంది, ఆచారపరంగా దేవుడి సన్నిధికి వచ్చి ఆచారపరంగా ముసుగులు వేసుకుంటే, ఆచారపరంగా బొట్టు తీసేది నీకు నీతి రాదు. నువ్వు బొట్టు ఎప్పుడు తీసేయాలి? బొట్టు మన అందానికే కదా. నేను ప్రభు కోసం నా అందాన్ని, నాకున్నటువంటి ఆ కోరికలు నేను వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చేస్తారే, అది నీతిని తెచ్చుకోవాలి. మేము క్రైస్తవం అయ్యాం కనుక చర్చికి వెళ్తే బొట్టు తీసేయాలి కనుక ఒక ఆచారపరంగా తీసేవాళ్ళ ఉపయోగం లేదు. ఆచారపరంగా మతపరంగా ఏది చేసినా నీకు నీతి రాదండి. నువ్వు క్రీస్తును సంపాదించుకోవడం కోసం నువ్వు ఏది చేసినా నీకు అది నీతి తెచ్చుకోవాలి. అదే ఇందాక మనం ఫిలిప్పీ పత్రికలో చదివినప్పుడు రాయబడిన మాట అదే. మనం ఫిలిప్పీ పత్రికలో మళ్ళా చదువుదాం. 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 3:9 వచ్చిన మళ్ళా చదువుదాం.
నీతి గాక, ధర్మశాస్త్రమైన నీతి గాక, మనకు అర్థం అవ్వాలంటే మతపరమైన నీతి గాక, క్రైస్తవ మతం తీసుకోవడం వల్ల వచ్చిన నీతి గాక, బాప్తిసం పొందడం వల్ల వచ్చిన నీతి గాక, ప్రత్యేకమైన నీతిని వస్తుందంట. అది ఏ నీతి అంట? అది అక్కడ రాసిన విశ్వాసం వలనైన నీతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం వలన కలిగిన నీతి ఎప్పుడు వస్తుంటాయి అంటే బాప్తిసం పొందినప్పుడు రాదు, ప్రభుత్వాలలో చేసినప్పుడు రాదు. నువ్వు క్రీస్తును సంపాదించుకున్న తర్వాత ఇవి చేస్తావే, ఇవి కూడా చేయాలి. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? క్రీస్తుని సంపాదించుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వాలలో అదే బాప్తిసం పొంది ప్రభుత్వాలలో పొంది దేవుడి సంఘంలో చేర్చబడి అవును పిలిస్తే అప్పుడు అవన్నీ నీకు నీతిగా ఎంచబడతాయి, నీతిగా ఎంచబడతాయి. కనుక మనం ప్రభువుని సంపాదించుకుంటే మొట్టమొదటి కలిగేది ఏంటంటే మతం వలన, ధర్మశాస్త్రం వలన, ఆచారాల వలన వచ్చిన నీతి కంటే శ్రేష్టమైన నీతి మనం వస్తుంది. దేవునికి స్తోత్రం. చదువుతారు దేవుడి వాక్యంలో రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. 3:28. చూసారా ఇక్కడ రాయబడిన మాట మీకు అర్థమవుతుందండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషుడు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని ద్వారానంట? ధర్మశాస్త్రం లేకుండానే విశ్వాసము వలన మనం నీతిని సంపాదించుకోవచ్చని గలతీ పత్రికలో కూడా ఒక మాట 2:16. గలతీ 2:16. చూసారా? జన్మ వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడదని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కింద కొంచెం లోతుకి వెళ్తారు, అక్కడే ఆ వచ్చంలో ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ మనుష్యుడు నీతిమంతుడుగా కాలేడు. అసలు ఏ మనుషుడు నీతిమంతుడు కాలేడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం నీతిమంతులు అవుతామండి? యేసు కోసం నువ్వు సమస్తమును నష్టంగా ఎంచుకొని, పెంటగా ఎంచుకొని నువ్వు యేసు క్రీస్తుని సొంతం చేసుకుంటావో అప్పుడు నువ్వు నిజమైన నీతిమంతులు అవుతావు. అప్పుడు నీతిమంతులు. నిజమైన నీతి మనకు అప్పుడే కలుగుతుంది. పరలోకాన్ని చేర్చే నీతి, మోక్షాన్ని చేర్చే నీతి, నిత్య నాశనం నుండి తప్పించే నీతి ఎప్పుడు సంపాదించుకుంటామంటే క్రీస్తును సంపాదించుకున్నప్పుడు మాత్రమే ఆ నీతిని మనం సంపాదించుకోగలం. బైబిల్ చదివి మందిరానికి వెళ్ళి ఈ మత సంబంధమైన ఆచారాలు చేయడం వల్ల నీతి రాదు. కనుక ముందు యేసును మీరు సొంతంగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనం క్రీస్తును సంపాదించుకుని ఆ తర్వాత అన్నీ చేయాలి. చెయ్యొద్దంటలా. ముందు మనం ప్రభువుని సంపాదించుకుని ఆ తర్వాత ఈ వాక్యములను అన్నీ మీరు చేయాలి. అప్పుడు మీకు నీతి కలుగుతుంది. రెండోది మనకి ఇంకేం కలుగుతుంది? మొట్టమొదటి మనం క్రీస్తుని సంపాదించుకుంటే ఏం కలిగింది? మనకి ధర్మశాస్త్రం వలన నీతి కంటే పవిత్రమైన నీతి మనకు కలుగుతుంది. క్రీస్తు నందలి విశ్వాసం వలన కలుగు నీతి మనకు కలిగింది. రెండోది ఏం కలిగిందంటే 10వ వచనం చదవండి. ఫిలిప్పీ 3:10. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడేట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటి పెంటతో సమానముగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని సంపాదించుకోవడం వలన
మీకు నీతి కలుగుతుంది మొట్టమొదటిది. అది ధర్మశాస్త్రం కలిగిన నీతి కాదు, విశ్వాసం వల్ల కలిగిన నీతి కలుగుతుంది. రెండోది ఏం కలుగుతుందంటే మృతుల పునరుత్థానము కలిగిందంట. మనం యేసు ప్రభు సంపాదించుకోవడం వలన మృతుల పునరుత్థానం కలుగుతుంది. సహజంగా లోకంలో ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మనిషి పుడతాడు, పుట్టి పెరుగుతున్న కొద్దికి వాడు పాపం చేసి ఆ పాపం వలన శాపాన్ని కొని తెచ్చుకుని చనిపోతున్నాడు, సమాధి చేయబడిపోతున్నాడు. పుడుతున్నాడు, పాపం చేస్తున్నాడు, చనిపోతున్నాడు. ఇది మానవ ప్రక్రియ, లోకంలో జరుగుతున్నటువంటి విషయం. ఆదాము నుండి ఇవాటి వరకు మన ముందు చనిపోయిన వాళ్ళ వరకు, ఆదాము నుండి నేటి మన మధ్య చనిపోతున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా పుడుతున్నారు, పాపం చేస్తున్నారు, చచ్చిపోతున్నారు. అయితే బైబిల్ చెబుతుంది చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడని. అది అక్కడ మృతుల పునరుత్థానం ఉన్నది అని చెబుతున్నారు. పునరుత్థానం అంటే ఏంటో తెలుసా మీకు? పునరుత్థానం అంటే ఏంటి? కనపాలి సరిగ్గా అర్థం కదా. పునరుత్థానం అంటే ఏంటి తెలుసా మీకు? చెప్పండి. తిరిగి లేవడం, అంతేగా? అందరూ అదే కదా. ఎలా లెగుస్తాం తిరిగి? ఎలా లెగుస్తాం తిరిగి? తిరిగి లేవటమే. కొంతమందిని పునరుత్థానం అంటే మరలా జన్మించడం అనుకుంటారు. లేదు, మరలా జన్మించడం కాదు, తిరిగి లేవడమే. ఎలా తిరిగి లేవడం అంటే నువ్వు ఎలా చనిపోయావో అలా తిరిగి లేవడం. నువ్వు ఏ వయసులో ఏ రూపంలో చచ్చిపోయావో ఆ విధంగా లెగుస్తావు. చిన్నప్పుడు చనిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా లెగుస్తారు. మనం ఈ వయసులో చచ్చిపోయారు, ఇలా లెగుస్తాం. తిరిగి ఎలా చనిపోయాడో అదే రూపంలో తిరిగి లేవడమే పునరుత్థానం. ఇప్పుడు యేసు ప్రభు ఎలా పుట్టాడు భూమి మీద? చిన్ని పిల్లలాగా పుట్టాడు కదా. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? చిన్ని పిల్లలు చనిపోయాడు, 33 ఏళ్ళకి ఎవడ వయసులో చచ్చిపోయాడు కదా. ఆయన తిరిగి లేచినప్పుడు ఎట్లా లేచాడు? మళ్ళీ పుట్టోడ్లాగా లేచాడా? ఆయన ఎలా చచ్చిపోయాడు అలా తిరిగి లేచాడు. ఏ రూపంలో చనిపోయాడు ఆ రూపంలో తిరిగి లేచాడు. పునరుత్థానం అంటే అది. నువ్వు చనిపోయినప్పుడు ఎట్లా ఉన్నావో అలా లెగుస్తావు. కళయిలే ఉంటుంది ప్రతి మనిషికి. పునరుత్థానం పొందినప్పుడు మనకి ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక 1000 సంవత్సరాలు గడిచినప్పుడు ఉండవు. కానీ మనం చనిపోయినా 1000 ఏళ్ళ గడిచి వచ్చాడు అనుకో. ఇప్పుడు 2000లో ఉన్నాం కదా, మనం 25లో ఉన్నాం, 2025లో. ఒకవేళ 3000 సంవత్సరాలు యేసు ప్రభు వచ్చాడు, మనకు చనిపోతే సుమారుగా 700 సంవత్సరాలు పడుతుంది కదా మనకి. కానీ మనం చనిపోయితే 700 ఎంతసేపు ఉన్నాం అనుభవం మనం. అప్పుడే లేచినట్టు ఉంటుంది. నిద్రపోయి మన 4 గంటలు పడుకున్నా కానీ లేపితే ఎలా ఉంటుంది? అప్పుడే కొడుకు లేచినట్టు ఉంటుంది మనకి. మనం టైం చూసినాము, ఇంతసేపు పడుకున్నానా అనుకుంటాము. సేమ్ అలాగే నిద్రపోయి లేచిన వాడికి ఎలా ఉంటుందో పునరుత్థానం కూడా అలాగే ఉంటుంది. నువ్వు లేవగానే మీ అబ్బాయి ఎలా ఉంటాడో అలా గుర్తొస్తాడు నీకు. మీ అబ్బాయి చిన్న పిల్లడు అనుకోండి, మీ పిల్లలు చిన్నప్పుడు మీరు చనిపోయారు అనుకోండి, మీరు లేచేటప్పుడు మా అబ్బాయి ఏం చదువు, మా పిల్లలు ఏం చదువు, పాలు పట్టాలన్న టైప్లో ఉంటుంది మనకు ఆలోచన. అప్పుడు కాదు 100 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది కదా, వాడికి మనం కూడా చేస్తారు. అప్పుడే లేచినట్టు ఉంటుందమ్మా. నాకు ఆదాపు చూపిస్తా బైబిల్లో మీకు నేను. అది పునరుత్థానం అంటే అది. ఈ పునరుత్థానం ఎలా కలిగిందంటే మనకి క్రీస్తుని సంపాదించుకోవడం వల్ల కలిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో చనిపోయి తిరిగి లేచినటువంటి వారు పునరుత్థానం పొందిన సందర్భాలు ఎన్నో మీకు ఏమైనా ఐడియా ఉందా? చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడం, అలాగే బ్రతకడం. ఎన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్లో? చదువుతారా బైబిల్? ఫస్ట్ నుంచి ఎవరైనా చదివేశారా? చదవండి బాగా, బైబిల్ బాగా చదవాలి. 5 సందర్భాలు సహోదరు చెబుతున్నారు. ఇంకా ఇంకెవరన్నా సాహసం చేయగలరా? నేను బైబిల్ ఫస్ట్ నుంచి ఎవరికి ఎప్పుడు చదువుతూ ఉంటాను, చాలాసార్లు చదివాను. ప్రేమ పెట్టారా? నేను చదివిన సందర్భాల్లో నాకు కనబడి సుమారు 10 సందర్భాల్లో కనబడి, మీకంటే 10 రెట్లు డబల్ కనబడి, మీరు 5 సందర్భాలు కనబడి, 5 సార్లు కనబడి. నేను తొందరగా చెప్తాను చూడండి. ఏలియా ఒక వ్యక్తిని లేపాడు. ఎవరిని? చనిపోయిన వ్యక్తిని, సారేపతి విధవరాలు కొడుకుని చనిపోతే లేపాడు మొట్టమొదటి. రెండో ఆయన శిష్యుడు ఎలీషా గారు ఒక వ్యక్తిని లేపాడు. ఎవరిని? షునేమి గనురాలు కొడుకుని లేపాడు. మూడోది
ఎలీషా గారు చచ్చిపోయాడు. సంవత్సరం అయిపోయింది. సంవత్సరానికి ఏమైపోతుంది, శరీరం అంతా పోయి బొయ్యిలు కూడా చాలా చెదిరైపోతాయి. ఈ చెదిరిపోయిన ఈ బొయ్యికి ఒక శవం తగిలిద్ది, ఆ బొయ్యికి తగ్గలేసి. అంటే ఎలీషా గారు చనిపోయినా కానీ దైవ ప్రభావం ఆయన మీద ఉంది, అభిషేకం. కొంతమంది బతుకుంటేనే అభిషేకం ఉన్నట్లేదు. ఆయన చనిపోయినా కూడా అభిషేకం పోలేదు. చనిపోయినా ఆయన బొయ్యికి తగిలితే శవం వేసి కూర్చున్నారు. ఏంటండి 4 5వది ఏంటి 3 కదా, 3 ఒకటి సారేపతి విధవరాలు, షునేమి గంధురాలు, తర్వాత శవం తగిలి ఎలీషా శవం తగిలి లేచారు. 4వది యేసు ప్రభు వారు బతికిస్తారు. నాయని విధవరాలు కొడుకు చనిపోయి శవం పోసుకెళ్తుంటే దానిలో యేసు ప్రభు కనికరపడి బతికించాడు. 4. 5వది యేసు ప్రభు యాయీరు కుమార్తెను బతికిస్తారు. యాయీరు అంటే సమాజ మందిరం అధికారి కూతురు చచ్చిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు కదా. ఆయన ఇంటికి వెళ్ళినాక అక్కడ నాకు స్థలం ఇవ్వండి, ఆమె బతికిస్తానంటే యేసుకి చోటిస్తే అక్కడ అద్భుతం చేసి బతికించాడు. యాయీరు కుమార్తెను బతికించాడు. ఇంకా యేసు ప్రభు ఇంకో వ్యక్తిని బతికించాడు. ఎవరిని? లాజరును బతికించాడు. ఇది 6. 7వది వచ్చేటప్పటికి యేసయ్య శిలువలో ప్రాణం పెట్టినప్పుడు కొంతమంది తిరిగి లేచారు. ఏమంటే సమాధుల్లో లేచారు. చదువు బైబిల్లో చూడండి, దేవుడి వాక్యంలో 27 మత్తయి సువార్త 27వ అధ్యాయం 52. మత్తయి సువార్త 27:52. సమాధులు తెరవబడి అనేక మంది పరిశుద్ధులు, చనిపోయిన అనేక మంది పరిశుద్ధులు శరీరంలో లేచారు. వారు సమాధులు బయటకు వచ్చి ఆయన లేచిన తన పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కనబడ్డారంట. వాళ్ళని గుర్తుపెట్టారంట. అదేంట్రా నువ్వు చనిపోయి 10 ఏళ్ళు అయింది కదరా, ఇక్కడ చురుకులో పుట్టేదా, నువ్వు ఎట్లేసేవరా అని అడుగుతూ ఉంటాను. గుర్తుపెట్టారు వాళ్ళు. అది 10 ఏళ్ళు అయింది చచ్చిపోయి ఆ తోటోళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళంతా కనబడతారంటే వెళ్ళి కనబడలేదు. ఇదేంట్రా బతికి పెట్టా, నువ్వు ఎప్పుడూ చచ్చిపోయావు కదా. అనేకులు కనబడ్డారంటే వెళ్ళి ఆ దినం లేదు. అక్కడ అద్భుతం చెప్పనా, వాడు బతికితేమో యేసు ప్రభు చనిపోగానే సమాధులు తెరవబడ్డాయి. యేసు ప్రభు చనిపోగానే సమాధులు తెరవబడ్డాయి. జనానికి ఎప్పుడు కక్కుపడ్డారు? ఆయన పునరుత్థానుడైన కక్కుపడ్డారు. 3వ రోజు జనాలు కనపడ్డారు. సువార్తను ప్రకటించింది ఎవరైనా పునరుత్థానం సువార్తను ప్రకటించింది. చచ్చిపోయిన బతికి సువార్త ప్రకటించారు. ప్రేతాత్మలు లేచి దేవుని సువార్త ప్రకటించారు. తర్వాత బాగా నారీ మనులు సంపాదించాలని ప్రకటించారు. కొన్ని సంఘాల్లో ఆడవాళ్ళని బలిపెట్టిన ఎక్కడేరు సువార్త చెప్పకూడదని శాతస్తపు ఆచారాలు పద్ధతులు పెడతాం. మీ సంఘంలో లేవేమో లేవు, ఉన్నాయా? లేదు, మంచిగా మీ పాస్టర్ ఆడవాళ్ళని అసలు సువార్త మొట్టమొదటి ప్రకటించింది ఎవరు? ఎత్తులో పునరుత్థాన సువార్త ఎవరు ప్రకటించారు? ఎవరు? మరియే కదమ్మా. నాకు తెలియదు మరియే వెళ్ళి లోకమందరికి సువార్త ప్రకటించింది. వెళ్ళి మా తల్లి యేసు ప్రభు మొట్టమొదట పునరుత్థాన సువార్త ప్రకటించింది స్త్రీలే. స్త్రీలకు బలిపీఠ మీద హక్కు లేదు, తొక్కలేదు. ఇవన్నీ శాదస్పోళ్ళు అంతా అలాంటి తప్ప. అసలు దేవుడి దృష్టిలో ఆడ మాకు ఇవన్నీ ఇక్కడే భూమి మీదే. పరలోకంలో ఆడవాళ్ళు ఉండవు తెలుసా? ఉంటారా? ఆడవాళ్ళు ఉండవు పరలోకంలో, మగవాళ్ళు ఉండేది అందరం. అంటే మీరు కూడా అక్కడ ఏమైపోతారు, ఇది అర్థం. కానీ కొంతమంది మోటుపల్లి స్వామి గారికి గడవరం ఉంటుంది కదా, ఆయన అంటాడు ఆడవాళ్ళు పరలోకం లేదంటాడు. ఆడవాళ్ళు పరలోకం లేకపోతే చర్చలన్నీ ఆడవాళ్ళు లేకుండే. మరి ఆ ప్రయాసం అర్థం కాదు. పిచ్చాడు అలా వాగుతారు. పరలోకంలో ఆడవాళ్ళు ఉండరు, కానీ ఆడవాళ్ళు పరలోకం వెళ్ళరా కాదు. పరలోకంలో ఆడవాళ్ళు ఉండరు, కానీ ఆడవాళ్ళు పరలోకం వెళ్తారు, కానీ ఆడవాళ్ళు ఉండరు. కన్ఫ్యూజన్ అందుకండి. మీరు పరలోకం వస్తారు కానీ ఆడవాళ్ళుగా ఉండరు. దేవుడికి ఇస్తారు. అది అర్థం. అది తెలియకోసం పాస్టర్ గారు ఆడవాళ్ళు చర్చలన్నీ ఆడవాళ్ళు లేకుండేదో 20 మంది ఆడవాళ్ళు అంటే 4 మగవాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ మీ చర్చలో సగం కనపడుతున్నారు. కొన్ని చర్చలో అందరూ ఆడవాళ్ళే ఉంటారు. మంచిది. ప్రియమైన ఏం పెట్టారా? ఎన్నైంది? ఎంతమంది? 7 సందర్భాలు వచ్చింది పునరుత్థానమైంది. 8వ సందర్భం పేతురు భక్తుడు ఒక చోట సువార్త చెబుతుంటే
తబిత అని ఒక అమ్మాయి చచ్చిపోతుంది. అప్పుడు ఆ స్త్రీలందరూ పేతురు దగ్గరికి వెళ్ళి ఆమెను బతికించడానికి బ్లాక్ వచ్చి ప్రార్థన చేసి తబితను బ్రతికిస్తారు. తబిత దొక్క ఒకటే, ఆవిడెవరో ఎన్నో ధర్మకార్యాలు స్త్రీల విషయంలో ఎంతో చక్కని పరిచయం చేసినటువంటి దొక్క చచ్చిపోతే ఆడవాళ్ళందరూ కూడా ఈమె ఎలాగే సరే పథకార్యాలు పట్టుబట్టి ఆమె బ్రతికించారు. పేతురు తబితను బ్రతికిస్తాడు. పౌలు ఒక అతను వాక్యం వెంట కిటికీలో నుంచి డాకులు పడి వస్తాడు. వాక్యం వెంట కిటికీలో నుంచి జోగి కింద పడతాడు, చచ్చిపోతాడు పై నేల గదిలో. అప్పుడు పౌలు కిందకి వెళ్ళి అతను ప్రార్థన చేస్తే అతను బతుకుతాడు. ఎన్ని సందర్భాలైనా ఏంటంటే 9 అయింది. 10వ సందర్భం మన అందరికీ తెలిసిందే, యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచాడు. 10 సందర్భాలు బైబిల్ గ్రంథంలో పునరుత్థానమైంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ పునరుత్థానమై తిరిగి లేచారు కానీ చచ్చిపోయారు. అందుకని అది పునరుత్థానం అవ్వదు, మృతుల పునరుత్థానం అవ్వదు. మృతుల పునరుత్థానం ఒక్క యేసు ప్రభువే, 10వదే. ఎందుకంటే ఆయన తిరిగి లేచి మళ్ళీ చచ్చిపోవాలి. అది పునరుత్థానం అంటే. యేసును సంపాదించుకోవడం వల్ల నీకు కలిగేది ఏంటో తెలుసా? పైన 9 సందర్భాలు కాదు, 10వ సందర్భం మనకు కలిగింది. క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళు పునరుత్థానం పొందుతారు. ఇదే నిజమైన పునరుత్థానం. 9 మంది పునరుత్థానం అన్నారు, తిరిగి జన్మించారు అంతే. అది నిజమైన పునరుత్థానం అంటే ఏంటంటే యేసుక్రీస్తు పునరుత్థానమే తిరిగి లేచాడు, మళ్ళీ చనిపోలేదు. చనిపోవడం కూడా యుగ యుగాలు సజీవుడు ఉంటాడు. క్రీస్తును సంపాదించుకోవడం వలన మనకి కలిగేది పునరుత్థానం, తిరిగి జన్మించడం కాదు, పునరుత్థానం కలిగేది. పునరుత్థానము అంటే నువ్వు ఎలా చనిపోయే వాళ్ళు తిరిగి లేచి యుగ యుగాలు జీవిస్తావు. ఇది పునరుత్థానం అంటే. అందరూ లభిస్తారు, చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లభిస్తారు. కొంతమంది ఏమో జీవ పునరుత్థానానికి, కొంతమంది ఏమో కీడు పునరుత్థానానికి మళ్ళీ సావడానికి లెగుతారు. మనమేమో యుగ యుగాలు బ్రతకడానికి. క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళు పునరుత్థానం పొందుతారు. అది మనకు వచ్చే లాభం. రెండోది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు సువార్త 20వ అధ్యాయం దగ్గరండి. లూకాసు సువార్త 20:35 వచ్చిన చదువు. 35 వచ్చి లూకాసు సువార్త 20:35. అదే చదువు. పరమున మృతుల పునరుత్థానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వరు. వారు పునరుత్థానంలో పాలువారై ఉండి దేవతలతో సమానులను దేవుని కుమారులై ఉందురు, వారి చావరు. అది పునరుత్థానం. మీకు అర్థంలో చూపించేది నా వాక్యం. పునరుత్థానంలో ఏమవుతుందంట? చావరంటే అక్కడ రాస్తుంది, నేను చెప్పేది కాదు. అక్కడలో ఉంటే 36 చివరిలో దేవతలతో సమానులుగాను దేవుని కుమారులుగా ఉంటూ అంట ఇక వారు చావరే చావరు. ఈ చావు లేని పునరుత్థానమును చూసారా? ఇది ఎవరు కలిగిందంట? క్రీస్తు సంపాదించుకున్న వాళ్ళకి, మతం పుచ్చుకున్న వాళ్ళకి కాదండి, చర్చికి వచ్చిన వాళ్ళందరికీ కాదండి. నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటే నీకు నీతి కలుగుతుంది. చావు లేని పునరుత్థానము, యుగయుగాలు జీవించే పునరుత్థానం మనకి కలుగుతుంది. ప్రకటనలో కూడా ఉంటుంది ఈ మాట. చదవండి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం. 26వ వచనం చదవండి. 26వ వచనం. అది ఇక మీద మరణం ఉండదు. ఇక పునరుత్థానం అంటే చావు లేని జన్మ, తిరిగి లేవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పునరుత్థానం ఎవరు కలిగిద్దయ్యా అంటే క్రీస్తును సంపాదించుకున్న వారికి. రోమపత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 6:8. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక్కడ చనిపోడనియు, మరణంకి ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుము. ఎవరికంటే ఈ పునరుత్థానం? క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళకి. అక్కడ అంటాడు, అక్కడ 6వ వచనం అంటాడు కదా, అక్కడ
రోమపత్రిక 6:8 వచ్చిన కదా, క్రీస్తుతో కూడా చనిపోయింది ఎలా అంటే క్రీస్తును సంపాదించుకుని చనిపోయింది అని అర్థం. ఎవరికి మరణము లేని పునరుత్థానం ఎవరికై అంటే జీవ పునరుత్థానం ఎవరికై అంటే క్రీస్తును సంపాదించుకున్నాక చచ్చిపోయినాడు. క్రీస్తును సంపాదించుకోకుండా ఆస్తిపాస్తులు, ఇల్లు, బంగారం అన్ని సంపాదించుకొని చచ్చిపోయినాడికి రాదు. వాడికి వస్తుంది, కానీ అది సావడానికే వస్తుంది, నిత్య నాశనానికి వస్తుంది. మనమైతే క్రీస్తుని సంపాదించుకుని చనిపోతే ఆ వ్యక్తికి ఎన్నడూ చావు లేని పునరుత్థానము, జీవ పునరుత్థానము పొందుకుంటారు. నీతి కలుగుతుంది, జీవ పునరుత్థానం మనకి క్రీస్తుని సంపాదించుకోవడం వల్ల కలుగుతుంది. మీరు క్రీస్తుని సంపాదించుకున్నారా లేదా మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. దేవుని మందిరం కోసం ఏదైనా వదులుకొని వస్తున్నారా? అయితే మీరు క్రీస్తు సంపాదించుకున్నట్టే. మీకు దేవుని మందిరం కంటే, దేవుని సమయం కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఏది ఎక్కువ ఉన్నా సరే మీరు క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తు సంపాదించుకున్న వాళ్ళు పెంటతో సమానంగా ఎంచుకుంటారు ఏదైనా సరే. మా అమ్మగారు ఒక్కతే, 5 అన్నదమ్ములు, ఒక్కతే అమ్మ. ఇప్పటికే 75 ఏళ్ళు అమ్మ ఒక్కతే, వాళ్ళకి 5 అన్నదమ్ములు. వాళ్ళు హైందవులుగానే ఉంటారు. వాళ్ళకి ఏ కార్యక్రమం జరిగిన అమ్మకి ఆడపిల్లకి చీర పెట్టుకోవాలని ఉంటుంది. స్త్రీకి చీర అంటే చాలా ఇష్టం. పైగా పుట్టింటోళ్ళు పెట్టే చీర అంటే ఇక అమితమైన ఇష్టం కదా. కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు తమ్ముళ్ళు అమ్మకి చీర పెడతారంటే అవి ఏమంటుందో తెలిసే చిచ్చి అంటది. వాళ్ళకి ఆమె మీద ఉన్న ప్రేమతో, లేకపోతే అయితే తిడతారు వాళ్ళు. అమ్మ మీద ప్రేమతో వాళ్ళు అంటారు, వద్దంటే వద్దనవే బాబుచ్చి అమ్మ మమ్మల్ని అన్నది అంటారు వాళ్ళు అన్నదమ్ములు. చిచ్చి నాకు ఆ చీర నాకేంటి అని ఏది ధ్వజస్తంభాలు ఎత్తుతాను, లేకపోతే ఏయో ఉంటాయి హిందువులు వీళ్ళు ఆడపిల్లలందరికీ చీరలు. ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో వచ్చిందంట. మరి మోదేవులు మా మేనమామ మా అమ్మగారికి ఫోన్ చేసి మీకు ఆడపడుచు పెట్టాలి, మా కీడు వస్తుంది రాత్రి చిచ్చి అన్నట్టు. నాకు నేను ఫంక్షన్లో వచ్చాను, మా మేనత కనపడి మేనమామ నీ అందరూ సస్తున్నామో ఇట్లా చిచ్చి, అది అసహ్యం. ఏది పుట్టింటోళ్ళంటే అసహ్యం కాదు, అలాంటి చీరలు అంటే అసహ్యం. మా నాన్నగారికి జబ్బు ఉండేది, టీవీ వ్యాధి. డబ్బులన్నీ జబ్బులు అయిపోతూ ఉండేది. 4 పిల్లలు, మాకే పెడతాడు, ఆ జబ్బుకే పెట్టుకుంటాడు, అమ్మకే చేరపడ్డాడు. ఏ రోజు చేరమనేవాడు తప్ప 1, 2 ఇంటికి ఎక్కువ ఉండేవి కదా అమ్మకి. ఆ రోజులు 5 అన్నదమ్ములు తలకు పెట్టేవాళ్ళు కదా చాలు, 3 ఉంటాయి అమ్మకి. కానీ వేదరికంగా ఉంది, కానీ వాటిని తీసుకునేది కదా, అసహించుకునేది. సారి పెట్టకు వస్తారు కదా మన ఇల్లు అప్పట ఏ యొక్క కార్యక్రమాలకి అమ్మ చిచి మాకు పెట్టాలి వెళ్ళిపోన్నారు. ఫస్ట్ వచ్చి చిచి అవి మనకి అసహ్యం, గంటగా ఉంటాయి. ప్రభు కంటే ఎక్కువ ఏదైనా, ప్రభువు కంటే ఎక్కువగా మనం ఏదైనా సరే దాన్ని నష్టంగా ఎంచుకోగలిగితే, వెంటగా ఎంచుకోగలిగితే ప్రభుని సొంతం అయిపోయినట్టే. నువ్వు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవసరం. ఏసై నా సొంతం అయ్యాడా లేదా, ఏ టెస్ట్లు అవసరం. నువ్వు ఏసై కోసం ఏదైనా వదిలేయగలిగితే, దేవుడి సన్నిధి కోసం ఎంత ఏదైనా వదిలేయగలిగితే, ఆదివారం నాడు వస్తేనే డాక్టర్ లోన్ వస్తుంది, లేకపోతే క్యాన్సిల్ అన్నారు. అదంతా నాకు దేవుడి సన్నిధి నాకు ముఖ్యం అని ఎప్పుడైతే డిసైడ్ అవుతావో. వసన్న చర్చికి వెళ్తా ఉండదు ఆవిడ, కానీ నేనంటే చాలా అభిమానంగా ఉంటుందా. అల్లింట్లో పోటాలు కాదు, పెద్ద మాటలు కాదు, రావాలి పోటాలు కాదు. నాతో ఎక్కువ పెట్టించుకుంటా ఉన్నాను సిస్టర్ గారు, కుమారి గారని. నాకు అసలు విశ్వాసం ఎవరో పరిచయం లేనప్పుడు ఆ చెల్లెళ్ళు నన్ను బాగా ప్రేమించాను. వాళ్ళు ఎక్కడ సుమారు చెప్పినా మహేష్ అనేది వెళ్ళాలని అని చెప్తానండి. కానీ వాళ్ళు రామ నేను చెప్పలేదు, వాళ్ళు రాము. అయితే వాళ్ళంతా నాకేం రాదు. మీలో కొంతమంది నాకు నేర్పించారు, నాకేం రాదు. ఏమంటుందా మీరు ఇచ్చే 10 రూపాయలు అనుకోవడం ఏముంది, ఏది లాభం? నాకు ఒక కొత్త విశ్వాసిని అన్ని వాళ్ళు మార్చాను అట్లా ఫాలో అంతే కదా. మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్తే నాకేమవుతాయి, మీరు ఇచ్చే డబ్బులు వస్తాయి తప్ప మళ్ళీ ఏమి. అందుకే నేను వాళ్ళు ఎప్పుడు రామని అన్నాను, అసలు ఏ పోవటానికి రామని. కానీ వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు వస్తూ ఉంటారు, అది వేరే. నేను చాలా ఇష్టం, కానీ ఆ గురించి చెప్పాలనిపిస్తున్నాను. కుమారి గారిని భర్త లేడు, 2 కొడుకులు అయితే ఒక కొడుకుని బంధువులు ఎవరు పెంచుకుంటారు, కొడుకుతో ఉంటారు.
ఆ అబ్బాయిని చదివించడానికి ఆవిడ అంట్లు కడిగేది, వాటర్లో పనిచేస్తూ ఉంది. చాలా కష్టపడి ఆ బాబుని పెంచుతూ ఉంది. ఇంటర్ దాకా చదివించింది. తర్వాత ఆయనకి బీఫార్మసీ చదువుతున్నారు. ఈ క్రమంలో ఎన్ని ఉద్యోగాలు పోగొట్టుకునేదో పనులు, చోటయ్యే పనులు, వాటర్లో పనులు. ఆదివారం చదవాలంటే మానేసింది. ఆదివారం మానేసింది. వాళ్ళు ఏమన్నా వాళ్ళు రాకపోతే మానే పని అని చెప్పి ఎన్ని పనులు మానేసింది. చివరికి అప్పుడు పెట్టుకోకపోతే ప్రభా నేనేం చేయనయ్యా అని పని మానేసి దేవుడి మందిరానికి వెళ్ళడం మొదలెట్టింది. పేదకి పని పూస్తుంది. ఆశ్చర్యకారని చెప్పమంటారా? పని మానేసినాక వాళ్ళ అబ్బాయి బీఫార్మసీ ఏంటి, ఎంఫార్మసీ ఏంటి, పిహెచ్డీ చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం చాలా సమృద్ధిగా ఉంది. ఎక్కడున్నా మనందరికంటే కూడా ఉన్నతంగా ఉన్నారు. మన ఈ మధ్య ఏసీగా ఉంది. వాళ్ళ ఇంట్లో లేని వస్తువులు లేవు. మీ ఇంట్లో అందరికీ ఏసీ ఉందా? వాళ్ళ ఇంట్లో ఏసీ. పని మానేసినారు. భర్త లేడు. ఆశ్చర్యం చెప్పనా? ఎంఫార్మసీ అమ్మాయి ఉద్యోగం మానేసి కానించి వాళ్ళ అబ్బాయికి నెలకు 10,000 స్కాలర్షిప్ పోతుంది. నెలకు 10,000. అదే సొంతులు అర్థం ఎవరికి రావు కదా. ఎంఫార్మసీకి డబ్బులు ఎత్తున్నారు. పిహెచ్డీ కంటే ఉంది నాకు తెలుసు 30,000 40,000 40,000 పిహెచ్డీ చెప్తారు. అయ్యి డబ్బు సమృద్ధిగా తెలుస్తారు. దేవుడు వాళ్ళని ఆశ్చర్యకరంగా పోషిస్తారు. వాళ్ళు క్రీస్తుని సంపాదించారు. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది కోసంలో చర్చికి వెళ్ళండి. వాళ్ళు చక్కగా రేతి పగలు ఎండ వాన లేకుండా ఒక్క కొడమరమానం అలా వెళ్తున్నారు. క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని ఎలా సంపాదించుకోగలం మనం? మనకి ఏమి లాభం ఉన్నాయో వాటిని నష్టపరుచుకుని గంటగా ఎంచుకుంటే క్రీస్తుని సొంతం అవుతారు. క్రీస్తుని సొంతమైతే ఈ ధర్మశాస్త్రం వలన రాని నీతి విశ్వాసం వలన కలిగి నీతి నీకు కలుగుతుంది. రెండోది మృతుల పునరుత్థానం నీకు కలుగుతుంది. మూడోది ఏం కలుగుతుందో చూడండి. క్రీస్తుని సంపాదించుకుంటేనంట రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. 2 విషయాలు. 8వ అధ్యాయం రోమాపత్రిక 8 మొదటి నుంచి. కాబట్టి ఇప్పుడు అంటే ఏసీని సంపాదించుకున్న వారికంట ఏ శిక్ష లేదంట. దేవునికి స్తోత్రం. నీతి కలుగుతుంది, పునరుత్థానం కలుగుతుంది, శిక్ష కూడా ఉండదంట. క్రీస్తుని సంపాదించుకున్నవారు, మతం పుచ్చుకున్న వాళ్ళం కాదు, క్రీస్తుని సంపాదించుకున్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు కదా. ఈ లోకంలో ఒక ధనవంతుడు ఉన్నారు. చాలా ఆస్తులు సంపాదించాడు, కోట్ల ఆస్తి సంపాదించాడు. కానీ క్రీస్తుని సంపాదించుకోకుండా చచ్చిపోయాడు. ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు, శిక్ష అనుభవిస్తూ. ఎప్పటి నుండి? మోషే కాలం నుండి. ఇంకా మోషే చనిపోయి ఎంతకాలం అయింది? ఇప్పటికి బైబిల్ అంచనా ప్రకారం 5,000 సంవత్సరాలు. అంటే 5,000 సంవత్సరాల నుండి శిక్ష అనుభవిస్తున్నాడు ధనం సంపాదించి. క్రీస్తుని సంపాదించుకున్న పేదవాడు ఉన్నారు. ఆయన పేరేంటి? లాజరు. ఆయనేమో ఈ లోకంలో ఏమి సంపాదించుకోవాలి, కేసీఆర్ మాత్రం సంపాదించుకుంటారు. ఆయన గారేమో 5,000 సంవత్సరాల నుండి అంత ఆనందం, సుఖం. అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చుండి నెమ్మది కలిగి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ధనం సంపాదించి నెమ్మదిగా ఉన్నాడు. ఆయన క్రీస్తుని సంపాదించి ఈ లోకంలో కడుబాధలు పడి 1000 సంవత్సరాలు ప్రభుత్వం ఆనందిస్తున్నాడు. 60-70 ఏళ్ళు సుఖం కావాలా? 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, యుగ యుగాలు ఆనందం కావాలా? మీరే పరీక్షించుకోవాలి. మా చిన్న అబ్బాయి, మా పెద్ద బాబు కూడా బాగా చదువుతారు, బాగా చదివారు, ఇద్దరు మంచి ఫ్లవర్స్ ఇద్దరు. మా చిన్న బాబు, మా పెద్ద బాబు ఈజీగా చదివేశాడు, చిన్నవాడు బాగా కష్టపడాడు. పరీక్షలు వచ్చేటప్పటికి ఆవిడ నల్ల మొహం వేసి అయిపోయాడు. నిద్రపోయేవాడు కాదు, తినేవాడు కాదు. పరీక్షలు అయిపోయేటప్పుడు పరీక్షలు మొదలై అయ్యేటప్పటికి సన్నగా నల్లగా అయిపోయేవాడు. మా తమ్ముడు క్యాన్లేసేవాడు, ఏంటి అనేది ఎలా అయిపోతాడు పిల్లలు. మళ్ళీ పరీక్ష అయిపోయినాక మళ్ళీ ఎత్తుకుంటాడే. ఇంత చదివాడు కష్టపడి. ఎన్నేళ్ళు? 10th క్లాస్ 10 ఏళ్ళు వేసుకొని, తర్వాత ఎంతో 40 చదివాడు 3 ఏళ్ళు, 13, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఇంజనీర్, 16 ఏళ్ళు కష్టపడ్డాడు. ఇప్పుడు వాడు వైజాగ్లో ఏసీ రూమ్లో కంప్యూటర్ ముందుకు వచ్చింది, హ్యాపీ. నేను వాళ్ళ బతులు అడుగుతారే బాబు, అప్పుడు ఎంతో రాలా, పూర్తిగా ఏసీలో ఉన్న నాకు కాస్త లేచి కాస్త ఎండలోకి వచ్చి అరగంట తిరిగి వెళ్ళి కూర్చొని ఏసీలు లేకపోతే రావాలి.
ఎంత సుఖం. వాడి క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, మా చర్చిలోనే ఉంటాడు బాబు. అమ్మ నాన్న అంటాడు మమ్మల్ని. వాడు చిన్నప్పటి నుంచి వాడికి అమ్మ నాన్న లేదు, మమ్మల్ని అమ్మ నాన్న. ఈరోజు మా మ్యారేజ్ డే అయితే వాడే మాకు మ్యారేజ్ డే చేశాడు. మా అబ్బాయి ఫ్రెండ్ అండి. మా చర్చిలో కూడా మంచి పిల్లవాడు, మాకు రైట్ హ్యాండ్గా ఉంటాడు, దినేష్ అని వాడు. అయితే వాడు 10th క్లాస్లోనే మానేశాడు. సమయంలో ఎందుకు వచ్చింది బాగా. మిగతా 6 ఏళ్ళు సొక్కపడ్డాడు. ఇప్పుడు అదేం చేస్తాడంటే ప్రైవేట్ బ్యాంకులు అటెండర్గా చేస్తా, టీవీలు మోస్తా కదా, వాళ్ళ ఆఫీసులతో నుంచింది. ఇంకా అల్లు కావాలన్నది ఇది బాగా. ఒక 6 ఏళ్ళు సుఖపడితే జీవితకాలం కష్టం. పర్లోక ఆనందం అలాంటిదే. ఈ లోపల క్రీస్తుని సంపాదించుకోవడానికి అన్ని నష్టంగా ఇచ్చుకుని పెంటతో సమానంగా ఇచ్చుకుని కొంచెం దుఃఖాలు లాజరు వల్ల నువ్వు మనకు ఇబ్బంది పడితే పడవచ్చు, కానీ యోగ యోగాలు ఆనందం. క్రీస్తును మనం సంపాదించుకుని ఈ లోపల చనిపోతేనంట మనకి ఎలాంటి శిక్ష కూడా మనకి లేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5:24. చెప్పాలి. నేను నా మాటను విని నన్ను పంపిన వారికి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపమును బట్టి మనకి శిక్ష ఉంది, కానీ నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటే ఆ శిక్ష కొట్టివేయబడుతుంది. ఎందుకని కొట్టివేయబడుతుంది? క్రీస్తుని సంపాదించుకుంటే మన శిక్ష ఎందుకు కొట్టివేయబడుతుందో తెలుసా? నీ కోసం క్రీస్తు శిక్ష పడిపోయింది, అయిపోయింది. క్రీస్తు లేని వాళ్ళకే శిక్ష. క్రీస్తుని సంపాదించినప్పుడు శిక్ష లేదు. ఎందుకంటే క్రీస్తు నీ కొరకు ఆల్రెడీ నువ్వు చేసిన పాపాలకు శిక్ష అనుభవించి నిన్ను కొత్త పుణ్యానికి దేవుడి పైకి తీసుకెళ్ళా, నీతిమంతులు చేయట్లా. నీ శిక్ష అంతా ఆయన పడిపోయాడు. అది నీకు ఎప్పుడు వర్తిస్తుంది అంటే నువ్వు క్రీస్తు సంపాదించుకున్నప్పుడు వర్తిస్తుంది. క్రీస్తును ఎప్పుడైతే సంపాదించుకుంటావో నీ కోసం ప్రభు శిలువలో పడిన శిక్ష నీ పాపములన్నిటికీ పరిహారం. అది క్రీస్తుని సంపాదించుకున్న వాళ్ళకే కలుగుతుంది. క్రీస్తును సంపాదించుకున్నప్పుడు నువ్వు చేసిన పాపాలకు అన్నిటికీ ఆల్రెడీ ఏమైపోయింది, ఎలా చెల్లించబడిపోయింది కనుక ఇక నీకు శిక్ష ఉండదు. అది అన్న క్రీస్తుని సంపాదించుకుంటే మనకి నీతి ఉంది, పునరుత్థానం ఉంది, మనకి ఏ శిక్ష విధి మనకి లేదన్న. అది 3వ అధ్యాయంలో మనం చూడడం మాట. యోహాను సువార్తలోనే 3:18 చూడడం మాట. 3:18 ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. చూసారా? ఆయన విశ్వాసం ఉంచు వారికి తీర్పు ఉండదట. ఎందుకని? ఆయన మన విశ్వాసం ఉంచడం వలన మనకేం జరుగుతుందంటే ఆయన విశ్వాసం ఉంచడం వలన ఆల్రెడీ మనకి ముందే తీర్పు తీర్చబడిపోయింది కనుక ప్రభువుల దగ్గర ఇక మనకి ఉండదు. మనకి ఆ శిక్ష లేదు. మన శిక్షని భరించేశారు ప్రభు కనుక మనకి శిక్ష ఉండదు అని బైబిల్ చెబుతుంది. అయితే మరి మనం ఏదైనా చేయొచ్చా? యేసు ప్రభుని మనం సంపాదించుకున్నాం, మన శిక్ష కొట్టివేయబడింది, మన చేతి పాపాలన్నింటి కనుక ఇక మన ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా శిక్షించవచ్చు, ఇక మన ఇష్టం వచ్చేది తిరగచ్చా, మన ఇష్టం వచ్చేది చేయొచ్చా? అంటే ఈ ఆశీర్వాదం మనకి పాపం చేయడానికి లైసెన్స్గా కొంతమంది భావించేవాళ్ళు లేకపోలేదు అన్నట్టు వాళ్ళు. అందుకే వాళ్ళ గురించి కూడా బైబిల్ చెబుతుంది. కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. అది మంచి అయినా సరే చెడైనా సరే అంతే. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. నువ్వు క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత నీ పాపాలకి శిక్ష అంతా కొట్టివేయబడదు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు మొదలెట్టావనుకో ఈ చేసినాటికి అన్నింటికి మళ్ళీ రేపొద్దున ఆయన ముందు నిలబడాల్సి. కనుక మనము క్రీస్తుని సంపాదించుకొని
మన పాపములన్నీ కొట్టివేయబడిన తర్వాత ఇక ఎన్నడూ పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి మనం. అప్పుడు మనకి నీతి మృతుల పునరుత్థానంతో పాటు శిక్షా విధి ఏమీ ఉండదు. 4వది ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. వెంబడించాం కనుక మాకేంటయ్యా లాభం? అది ప్రపంచ పునరుజ్జన్మమునందు అంటే పునరుత్థానమునందు మనిషి కుమారుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల ఆశీనులై తీర్పు తీరుస్తాను. నా నామము నిమిత్తం అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇల్లునైనను బంగారమైనను వెలవెల చీరలైనను వదిలేస్తే 100 రెట్లు ఫలం ఉందంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కొరకు నువ్వు ఎంత వదులుకుంటావో అంతకి 100 రెట్లు ఫలం ఇక్కడ ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. నువ్వు యేసయ్య కోసం ఈ భూమి మీద నువ్వు ఏది వదులుకుంటావో, ఏది నష్టంగా ఎంచుకుంటావో వాటి ఈ లోకంలోనే ఇస్తాడు దేవుడు నీకు, పరలోకంలో కూడా దేవుడికి ఇస్తాడు. దేవునికి భయం కలుగుతుంది. యేసుప్రభు శిష్యులు వచ్చి యేసుప్రభుతో అడుగుతున్నారు, ప్రభా మేము అన్నీ పెంటగా ఎంచుకుని అన్నీ నష్టంగా ఎంచుకుని నిన్ను వెంబడించాం కదా. శిష్యులు సామాన్యులు కదా, వాళ్ళంతా కూడా సముద్రం దగ్గర జాలర్లు బెస్తావారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వలలు కానీ ఆ పడవలు కానీ అయినా వదిలేసి వచ్చారు మన యేసుప్రభు. అది ఎంతేమిటో తెలుసా? కొన్నిసార్లు తుఫాన్లు వచ్చినప్పుడు ఆ బెస్తావారి పడవలు వలలు కొట్టుకుపోయి ఇన్ని కోట్లు లాస్ వచ్చిందని చెబుతూ ఉంటారు. కోట్లలో ఉంటుంది. ఒక్కొక్క వల ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మన కాను చుట్టూ తిప్పితే ఎంతలో అంత ఉంటుంది. పైగా చూసారు మీరు ఎప్పుడైనా వల్ల సముద్రంలో వల్ల ఎట్టేస్తారు అనుకుంటున్నారు? మీరు ఇసురు వాళ్ళు చూసుంటారేమో. మేము కృష్ణానది దొరుకుతూనే ఉన్నాం, కొన్ని వాళ్ళు చూస్తాం. కృష్ణానదిలో వేస్తూ ఉంటారు. కృష్ణానదిలో వేసి కూడా చిన్నదే, సముద్రం ఎక్కారు. ఇప్పుడు మన కాను ఊరంతా ఎంత ఉంటుంది? చుట్టూ రౌండ్ వేయాలంటే అంత వలలు అయిపో. అంత వలంటే ఎన్ని లక్షలు కలిగి ఉంటుంది. పడవలు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? నాకు ఫస్ట్ తెలిసేది కదా, మొన్న వరదలకు పడవలు కొట్టుకొచ్చినాయి కదా, ప్రకాశం బ్యారేజ్ కొట్టేసినాయి కదా. అప్పుడు వారికి నెలలు కడుతున్నారు. ఒక్కొక్క పడవ 20 లక్షలు. అక్కడ కొట్టుకొచ్చిన పడవలు అన్ని చూడండి, తలుపులు పెట్టేసి ఒక్కొక్క పడవ 20 లక్షలు. మరి ఆ లెక్కన పడవలు కొట్టుకుపోయి వలలు కొట్టుకుపోయి కోట్లలో ఉండడం అసలు. ఇప్పుడు వీళ్ళు ఆ పడవలు వలలో వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ వదిలేసేసి పరిగెత్తుకొచ్చారు వాళ్ళంతా, పేతులు యోహానులు. అందుకని అడుగుతున్నారు, అన్ని లక్షలు వదిలేస్తున్నాం కదా, తల్లిదండ్రుల్ని బంధువుల్ని భూములు అన్నీ వదిలేసి సాధువులని బికారుల్ని అనగలపడ్డాము ప్రభు, అది ఏంటి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు, అరే బాబు, పునర్జన్మనందు అంటే పునరుత్థానం రోజున మీరు గొప్ప తీర్పులుగా జడ్జిలాగా ఉంటారు. ఒకటి. రెండోది, ఇక్కడ వదిలేశారు కదా, మీకు 100 ఫలం దొరికింది అన్న. అది ఎక్కడో పరలోకలనే కాదు, ఇక్కడ కూడా దొరికిందా? దొరకలేదా? పేతురు గారు ఎవరు కోసెట్టుకుని చేపలు పట్టుకునేవాడు కదా, అలాంటి వాడు పాస్టర్ గారు అయినా ఆయన ముందు అంత డబ్బు వచ్చినాయండి. స్థిరాస్తులు అమ్మేసి ఆయన కాలకడ పడేశారు. మనం బంగారం డబ్బులు కాలకడ వేసుకుంటామా? కాలకడ వేసుకుంటామా? ఎక్కడ పెడతామంటే వీరులో పెట్టి జాగ్రత్తగా లాకర్లో పెట్టి జాగ్రత్త చేసుకుంటాం. ఎందుకని? అవి మనకి విలువైనవి. ఎవరు కాలకంటే తొక్కుతారు? ఇల్లు. ఇప్పుడు సొలొమోను కాలంలో వెండికి విలువ లేదా? వెండికి విలువ లేదా? విలువ లేదు. విలువ లేదు. ఎందుకని విలువ లేదు? ఇస్తామని వచ్చేసి. ఇప్పుడు మామూలుగా వినండి, మనకి మామూలుగా 1 కేజీ బంగారం ఉన్నా జాగ్రత్త చేస్తుంది. 10 కేజీ బంగారం ఏం చేస్తాం? నాకు వేరు గాలి ఎలా ఉందంటే ఏం చేసేది? గాలి ఎలా ఉందని తిరిగి
స్టార్ వచ్చి పడిపోయింది బంగారం. లెటిన్ షీట్లు కూడా బంగారం వేసుకున్నాడు. బంగారంతో లెటిన్ షీట్లు వేసుకున్నాడు. ఎందుకని విస్తారం అయిపోయి ఇక దాచుకోవడానికి కూడా ఎక్కువైపోయింది. పల్లెలు అయ్యి కుర్చీలు అన్నీ అయ్యానంటే బంగారం. సొలొమోను కాలంలో బంగారంతో మా మందిరం కట్టింది. మనం మందిరాలు ఎట్లా కడతాం? సిమెంట్తో కడతాం. అందుకే యేసుప్రభు అంటాడు కదా, రాయి రాయి ఓడదీయబడతా ఉంటారు కదా. ఆ మందిరం గొప్ప చెప్పుకుంటే ఈ మందిరంలో ఉన్న రాళ్ళు ప్రతి రాయికి రాయి ఓడబడతారయ్యా అంటే యేసుప్రభు. ఎందుకన్నాడంట రాయి రాయికి ఓడబడతారన్నాడు తెలిసి యేసుప్రభు. అది రాయికి రాయికి మధ్యలో బంగారం పొదిగాడు సొలొమోను. ఆ బంగారాన్ని వాటిని చెక్కుని ఆ గోడ పడగొట్టినాక రాళ్ళకి మధ్యలో బంగారం ఒలుసుకున్నారు. అదే విస్తారమైన బంగారం. ఇప్పుడు పేతురు యోహాను కారణంగా ఏముంది? బంగారము పొలాలు పత్రాలన్నీ అక్కడ పెరుగుతాయి. కోట్లు ఆస్తి పడేసి ఉన్నాయి. ఎగరపడేసి కాళ్ళగా తొక్కేసినప్పుడు వచ్చి నాకు 100 రెట్లు రాలేదా? అయితే వాళ్ళు అయ్యా గంట కనుక అది ముట్టుకోవాలి. తీసుకుంటారు పంచుకుంటారు అనేసి ముట్టుకోవాలి. నాకు ఎందుకంటే వాళ్ళకి కావాలి క్రీస్తు, ఈ వాళ్ళు లేదా. అందుకే వాళ్ళ దగ్గర చరస్థిరాస్తులు బంగారం దోసి పెడితే కొద్ది రోజుల తర్వాత ఒక అడుగుతున్నవాడు ఏమైనా ఏ అంటే అదన్నా మా దగ్గర వెండి బంగారం వాళ్ళ దగ్గర క్రీస్తు అన్నాడు మా దగ్గర ఎస్ నావలే అన్నాడు. వాళ్ళకి అది పెంటాలి కదా. క్రీస్తుని సంపాదించుకున్న వాటి డబ్బు కోసం పరుగులేదు, లోన్ల కోసం పరుగులేదు, అప్పుల కోసం పరుగులేదు. అప్పులు చేయకూడదు దేవుడితో. మనం రుణస్తులుగా చచ్చిపోతే మనం పగల పెట్టేస్తాం. చేయమాకండి. దేవుడు మీకు ఇచ్చిన దాంతో సమృద్ధిగా ఉంది. ప్రభు ఎంత ఇచ్చినా అంతే తీసుకుని అంతలో బతకడం నేర్చుకోండి. కొంతమందికి 1000 రూపాయలు ఎంత ఉందంటే 10,000 లెక్కలు వేస్తాం. అలాంటివి దేవుడితో అలా ఉండకూడదు. అక్కడ రుణస్తులకు అప్పులు పాలే ఉండకూడదు. దేవుడితో మన దేవుడు వాగ్దానం ఏమనుంది? అప్పు ఇచ్చేవారిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవారిగా చేయను అన్నట్టు. ఆ దీవెన ఆశీర్వాదం ఆయన సంపాదించినప్పుడు కలుగుతుంది. క్రీస్తుని సంపాదించుకున్నప్పుడే మనకు కలుగుతుంది. క్రీస్తుని సంపాదించుకుంటే నీతి కలుగుతుంది, జీవ పునరుత్థానం కలుగుతుంది. చెప్పండి మూడోది ఏంటిది? శిక్ష ఉండదు నీకు, 100 రెట్లు ఫలం. నీతి ఉంది, జీవ పునరుత్థానం ఉంది, ఎలాంటి శిక్ష లేదు, 100 రెట్లు ఫలం. యేసయ్య కోసం ఏది వదులుకుంటావో అందుకు నీకు 100 రెట్లు ఫలం. మన ఈ మధ్య మా వాళ్ళిద్దరూ డాడీ ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, మందిరాలు కడుతున్నాం ఏంటి అంటారు. ఇప్పుడే కదా మనం పైకి వస్తున్నారు కానీ నాకు ఆశ లేదు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాను నేను. అరే డాడీ కూర్చోండి అని చెప్పి కేకలేదు. నేను వాళ్ళు కూర్చోబెట్టి ఒక్కసారి ఆలోచించండి. నేను చిన్న ఉద్యోగం చేసుకుంటే సేవ చేస్తాను. నా తోటి ఉద్యోగస్తుల్లో 199 మందిని పరిశీలన చేసుకోండి. 100 మందిని టెస్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఎక్కడన్నా ఒకడేమన్నా తేడా ఉంటారంటే 199 మంది ఒక చిన్న 4వ తరగతి కేటగిరీ ఉద్యోగస్తుల్లో ఉద్యోగం చేసుకుంటూ అప్పులు అయ్యేవాళ్ళే, లోన్లు పెట్టుకుని ఈఎంఐ పెట్టేవాళ్ళు అందరూ. పైగా వాళ్ళు ఎవరికి పిల్లికి భిక్ష పెట్టవాలి. వచ్చిన అంతా నెగ్గేసింది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా కూడా తీసుకుని వస్తూ ఉంటారు. కానీ నేను మందిరాలు కడుతూ సేవకులు తీసుకు వాడు చేసిన అంటారు కదా, ఇది చూడండి నేను చిన్న ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ అనేకులకి ఇవ్వటం వల్ల నాకు ₹1 అప్పు లేదు, ఈఎంఐ లేదు, నాకు ఫుల్ శాలరీ నేను తీసుకుంటాను. ఇది కాకుండా 30 లక్షల ఇన్కమ్ ఉంది ఇప్పుడు ఆయనగా అని వాడికి చూపించాను. వాడి ముక్కు మీద వేసి నేను ప్రభు కొరకు ఎప్పుడు కూడా నేను ఉప్పులు బిగించుకుంటా ఉండటం వల్ల నాకు లక్షలు మిగిలే కానీ నష్టమే రాలేదు. ఈ లోకంలోనూ పొందుకుంటున్నాను, పరలోకంలో కూడా దేవుడు నాకు కోసం 100 రెట్లు ఫలాన్ని ఆశించు. దేవుడికి ఇస్తాడు. ఈ లోపల ప్రభువు కొరకు చెప్పిన కుమారుడు గారు ఆ దేవుడి కొరకు క్రీస్తు సంపాదించుకోవడం కొరకు ఉద్యోగం పెంటగా చేస్తాము. ఆమె పొందుకోలేదు. అప్పుడు కంటే అప్పుడు పేదరికంగా బతికి ఉన్నతంగా పోతుంది. 100 రెట్లు ఫలం ఇక్కడ ఇస్తాడు.
అవలోకనం. కనుక మనం ఈ లోకంలో మతం కాదు సంపాదించాల్సింది, ఈ లోకంలో ఇష్ట నియమాలు కాదు, ఈ లోకంలో మనం దానము బంగారము ఫలాలు కాదు, క్రీస్తుని సంపాదించుకున్నాము. ఎలా సంపాదించుకున్నామంటే క్రీస్తుని ఆయన కోసం దేన్నైనా నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నప్పుడే ఆయన మనం సంపాదించుకోగలుగుతాం. ఆయన సంపాదించుకుంటే నీతి కలుగుతుంది, పునరుత్థానం ఉంది, శిక్ష బదులు 100 రెట్లు ఫలం ఉంటుంది. దేవుడి మాటలు తీర్చుకుంటాక ఆమె గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు తీర్చుకుంటారు. సావిత్రి అయ్య గారి బాగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కన్నులు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకున్నాం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు